1100. Hi friends, welcome back to my channel. This is Swapna. Thank you so much for supporting me. First of all, I'm very sorry. వీడియోస్ అన్ని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికి తెలుసు కదా, నేనైతే డెలివరీ అయ్యాను. నాకు ఒక చిన్న లిటిల్ వన్ వచ్చారు. సో దానివల్లనే నేను చాలా చాలా బిజీ అయిపోయాను. అలాగే చాలామంది రేషన్ కార్డ్ డీటెయిల్స్ గురించి ఇంకా కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే నేను చిన్న గ్యాప్ ఇచ్చాను. ఇంకా నేను సెర్చ్ చేసి కొంచెం ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ కొంచెం ఓపికతోటి వెయిట్ చేయండి, ఓకేనా? అలాగే నేను వీడియోస్ పెట్టాను కదా, నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ అయిందా. నేను నార్మల్ డెలివరీ కోసం ఎలాంటి ఎక్సర్సైజ్ చేశాను, ఎంత కష్టపడ్డాను అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. నేను అందులో చెప్పాను కదా, ఇప్పుడైతే నేను నార్మల్ అయ్యానా, సి సెక్షన్ అయిందా చెప్తాను. అలాగే ఈరోజైతే నా వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. నా గైనకాలజిస్ట్ని తనతో మాట్లాడిపిస్తానని చెప్పాను కదా. ఒకసారి నేను ఎక్కడ చూపించుకున్నాను ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. నా గైనకాలజిస్ట్తో ఉంటుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. చాలా చాలా మంచి డాక్టర్. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నేనైతే నార్మల్ డెలివరీ అయ్యాను జస్ట్ బికాస్ ఆఫ్ మై డాక్టర్. అలాగే మా అమ్మ, వీళ్ళిద్దరు లేకపోతే ఖచ్చితంగా నేనైతే ఈరోజు మేము ముందు ఉండేదాన్ని కాదు. అలాగే నేను చెప్పాను కదా జెండర్ రివీల్ చేస్తానని, నాకైతే బేబీ బాయ్ పుట్టాడు. సో ఇదన్నమాట. ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకండి. ఇంకా ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే కొన్ని వీడియోస్లో ఈ కొన్ని డేస్లో నా గెటప్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో నా బేబీ బాయ్ వల్ల బిజీగా అలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, ఓకేనా? ఈ వీడియోలో మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే షేర్ చేస్తాను. ఒక మంచి డాక్టర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నన్ను బ్లెస్ చేయండి, ఓకేనా? అందరు అంటున్నారు ఈ జనరేషన్లో నార్మల్ అవ్వడం అనేది చాలా రిస్క్. నిజమే, నాకు కూడా తెలుసు. నిజంగా నేను నార్మల్ అవుతానా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికీ నేను నార్మల్ అయ్యానంటే నమ్మలేకపోతున్నాను. మరి నార్మల్ డెలివరీ కోసం నేను ఏం కష్టపడ్డానని ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను. ఎవరైతే ఆ లాస్ట్ వీడియో చూడలేరో వెళ్ళి ఖచ్చితంగా వీడియోని చూడండి. దాంట్లో నుంచి చాలా మెసేజ్లు అయితే నేర్చుకోవచ్చు. నాకైతే చాలా ధైర్యం ఇచ్చారు మా డాక్టర్, మా పేరెంట్స్, ఎస్పెషల్లీ మా హస్బెండ్. సో వీళ్ళందరి గురించి అయితే నేను ఎంత చెప్పినా తక్కువే. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మేడం గురించి చెప్తానన్నాను కదా. ఇంకెవరికైనా స్పెషల్గా ప్రెగ్నెన్సీ గురించి డౌట్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా, మంచి డాక్టర్ కావాలనుకుంటే మన కరీంనగర్లో మేడంని అయితే కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా నా పేరు మెన్షన్ చేయండి. చాలా బాగా ట్రీట్ చేస్తుంది. ఒక డాక్టర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా అయితే చూసుకుంటుంది మేడం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అందరు డాక్టర్లా కాకుండా ఏదైతే మనకి యూజ్ అవుతుందో ఆ మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తుంది. డాక్టర్ కాబట్టి ఏదో ఇచ్చేస్తున్నా అవి ఇవి అన్నీ కలిపి అయితే ఎక్కువనైతే మెడిసిన్స్ ఇవ్వదు. ఇదైతే నాకు చాలా బెనిఫిట్ అయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ మెడిసిన్స్ వేసుకోవడం ఇవంతా పెద్ద ఎలర్జీ. సో ఇదొక చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాగే మేడం చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, చాలా మోటివేట్ చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసింది మేడం. ఒకవేళ ఈ వీడియో మాత్రం మేడం చూస్తుంటే, మేడం చూడదేమో, చాలా బిజీగా ఉంటారు కాబట్టి, చూస్తుంటే మాత్రం రియలీ రియలీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మేడం. మేడం పేరు కూడా స్వప్ననే, అందుకే ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ యూ చెప్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ స్వప్న మేడం. అలాగే స్టాఫ్ గురించి చెప్పాలి. స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నన్ను చాలా బాగా కేర్ తీసుకున్నారు. మనం ఏదైనా అడగానే తొందరగా రెస్పాండ్ అయ్యారు. స్టాఫ్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. నాకంటే ఎక్కువ మీరే పాపులర్ అవుతున్నారు. నార్మల్ డెలివరీ అంటే నార్మల్ కాదని అప్పుడు అర్థమైంది నాకు. నార్మల్ డెలివరీ అంటే చిన్న ఆపరేషన్ కూడా అయింది. ఈ జనరేషన్లో చిన్న ఆపరేషన్ అయితేనే నార్మల్ డెలివరీ అవుతానని అర్థమైంది. మా చిన్నోని ఇచ్చినప్పుడు తీసిన ఫస్ట్ వీడియో. ఇప్పుడైతే చాలా టెన్షన్గా ఎక్కువ క్లిప్స్ అయితే తీసుకోలేము మేమైతే. ఎందుకంటే మా చిన్నోనికి జాయిండీస్ వచ్చింది. ఇదైతే అందరికీ కామన్. వాడు పుట్టినప్పుడు ఫుల్ రెయిన్ ఉంది. ఆ వర్షం వల్ల జాయిండీస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎన్ఐసీయూలో పెట్టారు. నేనైతే చాలా ఘోరంగా ఏడ్చాను. ఇక ఆ టెన్షన్‌కి నేనేం వీడియోస్ తీయలేను. అలాగే మేడంకి స్వీట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ మా చిన్నోడు మంచిగా క్యూర్ అయ్యి నా చేతిలోకి వచ్చాకే
మేడంకి అయితే విష్ చేసి ఇలా స్వీట్స్ అయితే ఇచ్చాను. మేడం అయితే వద్దు అంటుంది. నేనైతే ఈ మేడం దగ్గరనే చూయించుకున్నాను 9 మంత్స్. కేకే విరాట్ హాస్పిటల్ డాక్టర్ స్వప్న మేడం. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను అడ్రస్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే మేడం వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని మేడంని ఫాలో అవ్వండి. ఇన్‌స్టాలో కూడా చాలా బాగా కేర్ చేస్తుంది. మంచి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్. సార్ కూడా చాలా మంచిగా చూస్తాడు. ఇక మా చిన్నోడు క్యూర్ అయ్యాక మేడంని కలిసాక ఫుల్ మోటివేట్ చేసింది మేడం. అన్నీ తినొచ్చు, ఎలాంటి పత్తమ లాంటివి ఏమి చేయకు. అలాగే చిన్నోడిని రిలేటివ్స్‌కి ఫ్రెండ్స్ అని ఎవరికీ కూడా ఇవ్వకండి. కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి. వెయిట్ గెయిన్ అయ్యాక ఇవ్వాలి. చిన్న పిల్లల్ని తొందరగా ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అవుతుంది. అన్ని కేరింగ్స్ అనేది చెప్పింది. సో, వీళ్ళందరూ నా స్టాఫ్ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికి కూడా స్వీట్స్ ఇచ్చాను నేను. చాలా కబుర్లు చెప్పుకున్నాం మేమైతే. నార్మల్ డెలివరీ అయితా అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు అందరూ. ఇంకోటి చెప్పాలంటే డీఎంఓస్ నైట్ డ్యూటీ చేసిన డీఎంఓస్ అయితే ఈ వీడియోలో లేరు. ఈ మేడమ్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నైట్ అంతా నన్ను అబ్జర్వ్ చేస్తూ మేడంకి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన మేడం అయితే ఇందులో లేదు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మ్యామ్ మీకు కూడా డీఎంఓస్. సో, వీళ్ళందరూ అయితే నా యూట్యూబ్ ఛానల్ గురించి డిస్కస్ చేస్తున్నారు. మేడం నా ఛానల్ నేమ్ అడుగుతూ అసలు ఏం చేస్తావు ఏంటి అవన్నీ అడుగుతుంది మేడం. సో, నాతోటైతే ఫోటో దిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది హాస్పిటల్. అలాగే హాస్పిటల్‌లో ఉన్న స్టాఫు, నర్సెస్ ఎవ్రీథింగ్. స్పెషల్‌గానైతే డాక్టర్ స్వప్న మేడం. ఆ మేడం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మేడంకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా! మేడం ఛానల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లైతే చెక్ చేయండి. ఇక వీళ్ళైతే మెడికల్ వాళ్ళు, ఫార్మసీ ఇంగా చాలా కబుర్లు చెప్పుకున్నాం మేమైతే. వీళ్ళతోటే స్పెషల్ అటాచ్‌మెంట్ అయితే ఉండిపోయింది 9 మంత్స్. సో, అవన్నీ డిస్కస్ చేస్తున్నాం మేము. ఇక నా డెలివరీ స్టోరీ అయితే ఇలా జరిగిపోయింది. ఒక్కసారి మీరు ఎవరైనా నార్మల్ డెలివరీ అయ్యారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేనైతే అందరికీ బాయ్ చెప్పేసి మా పుట్టింటికైతే వెళ్ళాను. ఇంకా నేను ఈ నార్మల్ డెలివరీ కోసం అలాగే కొన్ని సింప్టమ్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అడిగితే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఎస్పెషల్లీ నా డెలివరీ జర్నీ గురించి, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి. ఇంకో విషయం చెప్పాలంటే ఈ 9 మంత్స్‌లో మేడం ఒకటే ఒక మాట చెప్పేది. ఎప్పుడు చెకప్‌కి వెళ్ళినా సరే, నేను ఎలాంటి కంప్లెయింట్స్ చేసినా సరే, ఎంత వీలైతే అంత యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చెయ్యు. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చెయ్యి. నీకు ఇష్టమైన ఫుడ్ తిను. ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు అని. అందుకే నేను ఈ మేడం ఇచ్చిన ధైర్యం వల్లే చాలా వరకు నా వర్క్స్ నేనే ఓన్‌గా చేసుకున్నాను. రెస్ట్ అనేది చాలా తక్కువ తీసుకున్నాను. చాలా వరకు యాక్టివ్‌గానే ఉన్నాను. అందుకే ఇది కూడా నాకు నార్మల్ డెలివరీకి ప్లస్ పాయింట్ అయింది. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచైతే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రెగ్నెన్సీ మిడిల్‌లో నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది ఇన్ఫెక్షన్ వల్ల. అప్పుడు మేడం ఒక మెడిసిన్ అయితే రాసింది ఫుల్ కోర్సు. నేనైతే సగమే యూజ్ చేశాను. దానివల్ల ఫుల్ సఫర్ అయ్యాను. సో, మీ మేడం ఏం చెప్తుందో అది కరెక్ట్‌గా విని ఎన్ని డేస్ అయితే మెడిసిన్ యూజ్ చేయమన్నారో అన్ని డేస్ మెడిసిన్ యూజ్ చేయండి. అనవసరంగా నాలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో, ఇదన్నమాట నా నార్మల్ డెలివరీ స్టోరీ. అలాగే జెండర్ రివీల్ వీడియో కూడా. ఇక నేనైతే మా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా! సో, మా పేరెంట్స్ అంటే మా నాన్న నన్నైతే ఇలా రిసీవ్ చేసుకున్నారు. అమ్మ ఎలాగో నాతోనే ఉంది. సో, మా డ్యాడీ అయితే మంచిగా దిష్టి తీసి నాకైతే వెల్కమ్ చెప్పాడు.